హరిహర వీరమల్లు సినిమా ఎపిసోడ్ నడుస్తున్నప్పుడు అంటే ఈ సినిమా ఈవెంట్లలో పాలిటిక్స్ గురించి మాట్లాడేటప్పుడు అదే జగన్ గారికి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు నేను కొన్ని వీడియోస్ చేశాను. ఈ సినిమా ఈవెంట్లో ఈ రాజకీయాలు వద్దు, ముఖ్యంగా జగన్ గారికి సంబంధించి ఎందుకు మాట్లాడతారు, సినిమాని ఎందుకు దెబ్బ తీసుకుంటారు, వైసీపీ ఫ్యాన్స్తో వైసీపీ సోషల్ మీడియాతో పెట్టుకున్నాడు ఎవడు కూడా బతికి బట్టకట్టలేదు. సో దానికి ఎగ్జాంపుల్స్ అనేకం ఉన్నాయని చెప్పి ఎగ్జాంపుల్తో సహా అని చెప్తే కొంతమంది ఆపరని సొల్లు, పెద్ద ఎలివేషను అని ఇట్లా రకరకాల కామెంట్ చేశారు. సో నేను వాస్తవమే చెప్పాను. ఆ వాస్తవం ఏమంటే ఇప్పుడు గబ్బర్ సింగ్ బ్యాచ్ క్లారిటీ వచ్చింది. దెబ్బకు దెయ్యం దిగి అప్పుడు తాగిన మైకంలో ఏదైతే మాట్లాడారో ఇప్పుడు అవన్నీ క్షమించమని అడిగే పరిస్థితికి వచ్చారు. అంటే వాళ్ళు అంత గట్టిగా పనిచేస్తారు, నిద్ర లేకుండా చేస్తారు వాళ్ళు తప్పు మాట్లాడితే. కిరణ్ రాయర్లకు సంబంధించి ఎట్లా చెప్పాడు, వామ్మో ఇదేం సోషల్ మీడియా, ఇదే ఇక్కడ వైసీపీ ఫ్యాన్స్, ఇది ఎక్కడ జగన్ ఫ్యాన్స్, బీపులు పెరిగిపోతున్నాయని చెప్పి. పృథ్వీరాజు కూడా అదే రకంగా ఒకటి కాదు రెండు కాదు వరుస పెట్టి 4-5 కూడా వదిలిపెట్టలేదని చెప్పి. అదేవిధంగా ఏపీఎన్లో వెంకటకృష్ణ మాట్లాడడం కానీ అనేక మంది చెప్పారు కదా వైసీపీ సోషల్ మీడియా యొక్క పవర్ గురించి, వాళ్ళే చెప్పారు. అదే విషయాన్ని నేను చెప్పా, ఎగ్జాంపుల్ జరిగిన వాటిని చెప్పాను నేను, సపరేట్గా ఇక్కడ క్రియేట్ చేసి చెప్పలే. అది చెప్పా. ఇప్పుడు జరుగుతున్నదే. మొన్న హరిహర వీరమల్లు సినిమా పోయినారు, బ్యాచ్ చేసుకొని మద్యం దాగి పోయినారు, బయటకు వచ్చిన తర్వాత సినిమా గురించి మాట్లాడు. అక్కడ రోజా గారి గురించి ఎందుకు మాట్లాడాలి, శ్యామల్ గారి గురించి ఎందుకు మాట్లాడారు, వైసీపీ నా కొడకలారా ఎందుకు అనాలి చెప్పి, జగన్ గారిని ఎందుకు తిట్టాలి, ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ మాట్లాడినావు. తర్వాత ఊరికే ఉంటారు, ఉన్నది ఎవరు వైఎస్ జగన్ ఫ్యాన్స్. వాళ్ళు ఊరికే ఉంటారా? వాళ్ళు ఏం చేయలేరు. రాయలసీమ నుంచి, కడప నుంచి, వేరు ప్రాంతాల నుంచి 1,00,000కు పైగా కాల్స్ వచ్చాయంట. 1,00,000కు పైగా కాల్స్ వచ్చాయి. నేను ఆ రోజు అలా మాట్లాడకుండా ఉండాల్సింది. తప్పు వర్డ్ ఉపయోగించిన వైసీపీ నా కొడకలారని చెప్పి అనడం తప్పు నేను అని చెప్పి ఇప్పుడు సారీ చెప్తూ మళ్ళీ ఏమంటాడు, ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. వాళ్ళ మీద ఎవరైతే ఫోన్లు చేస్తూ ఉన్నారో నీ భయపెట్టిస్తూ ఉన్నారని చెప్పి. నువ్వు ఆ మాట అనుకుంటే వాళ్ళు ఎందుకు నీకు ఫోన్ చేస్తారు? తప్పు నీది కదా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది నువ్వు కదా, ఈ గొడవ వాళ్ళు ఫోన్ చేసి తిట్టడానికి కారణమైంది నువ్వు కదా. నువ్వు తప్పు చేసి మళ్ళీ ఈరోజు కంప్లైంట్ ఇస్తానంటే నీ మీద ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వాలి, కంప్లైంట్ ఇవ్వాలి. ఒకసారి ఏం మాట్లాడారు ఆయన మాటలను వినండి. అందరికీ నమస్కారం. నేను గబ్బర్ సింగ్ సాయి మాట్లాడుతున్నా. ఈరోజు మార్నింగ్ నుంచి నాకు 7 గంటల నుంచి చాలా మంది రాయలసీమ నుంచి, కడప నుంచి, ఆంధ్ర నుంచి కొన్ని కాల్స్ వస్తున్నాయి. కొన్ని లక్షల కాల్స్ వస్తున్నాయి ఇప్పటిదాకా. అందులో 100ల కాళ్ళు నన్ను చంపేస్తా, మీ అడ్రస్ ఎక్కడ అని చెప్పారు. ఈరోజు నేను మార్కెట్ పిఎస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి వచ్చాను వాళ్ళ మీద. నేను మాట్లాడింది 1,00,000 రోజా మేడం అన్నది 1,00,000 మాటల్లో నేను రోజా మేడం ఒక జంతువు పేరు ఎత్తినా కానీ దాంట్లో నేను రోజా మేడం నేను దళిత మాట నేను అనలేదు. ఒక పదం అయితే నేను చాలా మాట్లాడినాను. అది పవన్ కళ్యాణ్ని ఒక 100 కోట్లు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ మంచి చేయాలని వచ్చిండు. దానికోసము అలా మంచి వ్యక్తిని మీరు ఇష్టం ఉన్నట్టు చెప్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీని చెప్తున్నారు, వాళ్ళ పిల్లలను చెప్తున్నారు, అందరిని చెప్తున్నారు. సీఎం వచ్చి చంద్రబాబు నాయుడు అయితే ఈయనని చెప్తున్నారు. మీరు సీఎం ఏమన్నా తప్పు చేసినా ఆయన పక్కన మీరు రిలీజ్ చేయకపోతే మీరు ఆయన అనాలని, ఈయన ఉప సీఎం ₹1 ఆశించాలి. అలానే తిరుపతిలో రోజా చూడండి ఎట్లా ఉందో. ఏమైనా ఉంటే పథకాలు ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడిని అడగాలంట, ఈయన అడగకూడదంట పవన్ కళ్యాణ్ కదా బాధ్యత తీసుకుంటున్నా నేను, వాళ్ళు అమలు చేయకపోతే నాది బాధ్యత అని చెప్పి ప్రతి చోట ప్రచారానికి వెళ్ళినాడు. మరి వైసీపీ పార్టీ వాళ్ళు టార్గెట్ చేస్తారంటే నువ్వు అవునయ్యా 30,000 మంది మహిళలు మిస్ అయ్యారన్నారు కదా, వాళ్ళ సంగతి ఏంటి అని అడుగుతారు. ఎక్కడన్నా ఏదైనా ఇష్యూ జరిగితే ఆడపిల్లలపైన అత్యాచారాలు జరిగినప్పుడు మరి తలలు తీసేసి చట్టాలు తెస్తున్నావు కదా, ఏమైందయ్యా అని అడుగుతారు. పలానా పథకం ప్రజలకు అందట్లేదు, మీరు అమలు చేస్తున్నారు, ఏమైందయ్యా అని అడుగుతారు. మీ నాయకుడు పవన్ కళ్యాణ్, మీ పార్టీ నాయకులు, మీ పార్టీ కార్యకర్తలు, జన సైనికులు వీళ్ళందరూ ఎంత నోటికొస్తంత తిట్టొచ్చు, ఇంట్లో ఆడవాళ్ళని బూతులు తిట్టొచ్చు. లాస్ట్కి ఒక ఆలయానికి సంబంధించిన ఈవో కాలు మొక్కేటువంటి పరిస్థితికి వచ్చింది ఈరోజు వీళ్ళ వేషాలు భరించలేక. ఏ సందర్భంలో ఏం మాట్లాడాలనేది తెలుసుకొని మాట్లాడాలి. పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు పాలిటిక్స్ మాట్లాడతారు. మీరు సినిమా, మీరు ఎంటర్టైన్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఆ పద్ధతిలో ఎంటర్టైన్మెంట్ చేయండి, ఇంకా అభిమానులు సంపాదించుకోండి పార్టీలకు అతీతంగా. ఇప్పుడు వైసీపీ పార్టీలు కూడా మిమ్మల్ని అభిమానించే ఉన్నారు. మేము ఇప్పుడు మీరు జబర్దస్త్ అదే గబ్బర్ సింగ్ సినిమాలో మీరు చేసినట్టు యాక్టింగ్కి మేము చూసాం, మేము ఆనందపడ్డాం, మంచి యాక్ట్ చేశారని చెప్పి. ఇలా మీరు చేసేటువంటి ఈ మాటలు, మీరు మాట్లాడే ఈ మాటల వల్ల ఇట్లా చాలామంది దూరం అవుతే ఎవరు, మీ కెరీర్కి నష్టం కలుగుతుంది కదా. నష్టపోయేది ఎవరు? మీరు. అక్కడ పైన అందరు బాగానే ఉంటారు, మీలాంటి వాళ్ళు నష్టపోతారు. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, చాలా మంది నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది కదా. మేడంకి ఎవరో ఒకటి సోషల్ మీడియాలో ఏదైనా తప్పుగా ఒకటి ఏదో
చెప్పారంట. ఆ తప్పుకు రోజా మేడం, మా గబ్బర్ సింగ్ టీం మొత్తం రోజా మేడం సపోర్ట్ గా ఉంటాం. మేము తప్పే అంటాము, ఒక్క అంటాము. మా పవన్ కళ్యాణ్ సార్ మాకు ఎప్పుడు తప్పు చెప్పలే, చేయమని చెప్పలే. మేము ఎందుకు చెప్పలే? మొన్ననే అన్నాడు, మీరు అట్లా సైలెంట్గా ఉండకండి అయ్యా, గోలు కొలుకోకుండా అయ్యా, పిసుకోకుండా అయ్యా, దాడులు చేయండి అయ్యా అని చెప్పి మొన్ననే చెప్పాడు కదా, సక్సెస్ మీట్ అని చెప్పి. మీకు నేర్పలే అంటే ఆయన నేర్పుతుంది అదే కదా, స్టంట్లు వేయండి అంటాడు, కొట్టండి అంటాడు, దాడులు చేయండి. ఇప్పుడు అది చేయమన్నందుకే కేసు పెట్టారు. పవన్ కళ్యాణ్ మీద కూడా కంప్లైంట్ చేశారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు. అట్లా కంప్లైంట్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని చెప్పి ఆయన అట్లా మాట్లాడుతారు కాబట్టి మీరు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. మీకు గబ్బర్ సింగ్ సినిమాలో అవకాశం ఇచ్చారు కాబట్టి ఆయన ఏమనంటే మేము ఊరుకోమని అంటున్నారు. యువతల వాళ్ళు కూడా అంతే కదా, మీరెంత మీ అభిమాన నాయకుని అభిమానిస్తారో ఇటువైపు కూడా అంతే ఉంటుంది కదా అభిమానం. యువతల వైపు వాళ్ళు అన్నప్పుడు వాళ్ళు ఊరికే ఉంటారా? ఊరికే ఉంటారు కదా. దానికి భయం లేదు. నేనేమంటున్నానంటే ఒక పదం వాడాము, వైసీపీ కొడుకులాలని. అది ఆవేశంలో వచ్చింది. వైసీపీ వాళ్ళు కూడా నాకు 1,00,000 మంది దోస్తులు ఉన్నారు. అందులో లక్షల కాళ్ళల్లో 80 మంది సైనాలు తప్పు మాట్లాడిన ఈ పదం వాడే అన్నారు. అలాంటి వాళ్ళకు నేను సారీ చెప్తున్నా. వైసీపీలో కూడా నాకు మా పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు. అందులో మా 4 మందం 7 మందము మాకు కూడా అభిమానులు ఉన్నారు. అందులో కాళ్ళు వచ్చిన 80% కూడా నువ్వు తప్పు మాట్లాడుతున్నా వాళ్ళు పెద్దోళ్ళు చూసుకుంటారని అన్నా. మాకు లైఫ్ ఇచ్చి పవన్ కళ్యాణ్ సార్ అని చెప్పి అన్నాము. మీరు వైసీపీ వాళ్ళు ఎవరన్నా ఈ విధంగా నేను తప్పు మీరు మాట్లాడితే వాళ్ళని నేను సారీ చెప్తున్నా. వైసీపీ కొడుకులు వాడినందుకు ఆ పదం నేను ఎంజాయ్ చేసుకుంటున్నా, వాళ్ళకి సారీ చెప్తున్నా బ్రదర్. ఇలా ఇది రియలైజ్ అంటారు దీన్ని. మీరే అంటున్నారు కదా, వైసీపీ పార్టీలో 100 మందిలో 80 మెంబర్స్ అన్నారంట ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది, తప్పు మాట్లాడకూడదని చెప్పారంట. మంచిగా చెప్పారు, ఇంకేంది. నువ్వు అంత మాట్లాడినా కూడా పద్ధతి మార్చుకోమని చెప్పి చాలా జాగ్రత్తగా చెప్పారు. నీకు పద్ధతి మార్చుకొని జాగ్రత్తగా ఉండాలి కదా. ఇప్పుడు సారీ చెప్తాను, రాయలసీమ నుంచి కాల్స్ వస్తున్నాయంటే వస్తాయి, కడప నుంచి వస్తున్నాయంటే వస్తాయి, కాల్స్ వస్తాయి, చేస్తారు వాళ్ళు. తప్పు మాట్లాడినప్పుడు ఎవరైనా క్వశ్చన్ చేస్తారు, అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. చాలామంది చెప్పారు ఓపెన్గా, వాళ్ళ గురించి ఏదైనా తప్పుగా మాట్లాడితే వాళ్ళ సోషల్ మీడియా ఊరుకోదు, వాళ్ళ అభిమానులు ఊరుకోరు, నిద్రపోనీరు, బీపీలు పెంచుతారు, బీపీ మీటర్లు బద్దలు అవుతాయని చెప్పి. అది తెలిసి కూడా మళ్ళీ మీరు ఈ రకంగా మాట్లాడుతున్నారంటే సో ఇప్పటికైనా సంతోషం, రియలైజ్ అయ్యి సారీ చెప్తా ఉన్నారు. లేకపోతే ఇంకా అది చాలా దూరం పోయేది. కావాల్సిన సారీ కాదు, పద్ధతి మార్చుకోవాలి. జన సైనికుల పేరుని జన సైకోలుగా మార్చుకోకుండా అలాంటి అభిప్రాయాలు వచ్చే విధంగా మీరు ప్రవర్తించకండి. మీరు సారీ చెప్పేటువంటి పరిస్థితికి రాకూడదు. ఆ పరిస్థితికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? తప్పుడు మాటలు మాట్లాడకూడదు. మీరు తప్పుడు మాటలు మాట్లాడుతుంటే అటువైపు ఉన్నటువంటి జగన్ సైన్యం సైలెంట్గా ఉండదు. అది ఏం చేయాలో అది చేస్తుంది. వాళ్ళు టార్గెట్ చేస్తే ఏ రకంగా ఉంటుందనడానికి ఇప్పుడు మీరే ఒక ఎగ్జాంపుల్. సారీ చెప్తా ఉన్నారు కదా. సో మొత్తానికైతే నా హరిహర వీరమల్లి సినిమా చూసి మద్యం మత్తులో ఏం మాట్లాడారో ఆయనకే తెలియదు, ఏదో పొరపాటున వచ్చిందని చెప్తా ఉన్నారు. సో ఇట్లా మాట్లాడినటువంటి కారణంగా వీళ్ళైతే వైసీపీ పార్టీ టార్గెట్ చేసింది, ఇలాంటి మాటలు మాట్లాడకూడదని చెప్పి టార్గెట్ చేయడంతో మరి దెబ్బకు దయ్యం దిగి సారీ చెప్పేటువంటి పరిస్థితికి వచ్చింది.